ఇళ్లల్లోనూ ఆలయాల్లోనూ వరలక్ష్మీదేవి వ్రతం అత్యంత వైభవంగా నిర్వహిస్తాం సర్వసాధారణం. కానీ వరద నీటిలో వరలక్ష్మీదేవి వ్రతం చేయడం, అమ్మవారికి నైవేద్యం పెట్టడం జరిగిన సంఘటన ప్రస్తుతం ఈ వీడియోలో చూడండి. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం గోదావరి వరద నీరు కారణంగా మునిగిపోయింది. కొంతవరకు నీరు తీసిన సగం వరకు ఇంకా అమ్మవారి ఆలయం అలాగే ఉంది. మండపంలోను గర్భగుడిలోను వరద నీరు ఉండడంతో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. అయితే ఈలోపు వరలక్ష్మి వ్రతం రావడంతో దేవస్థాన అర్చకులు వెంకన్న స్వామి ఆ వరద నీటిలో నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి ఆలయానికి వరలక్ష్మీదేవి పూజ చేయడం, అక్కడ నైవేద్య కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ అమ్మవారికి రక్షణ కూడా నిర్మించాల్సింది. పోలవరం ప్రాజెక్టు కారణంగా, బ్యాక్ వాటర్ కారణంగా అమ్మవారి ఆలయం మునిగిపోతుంది. అయితే ఈ అమ్మవారి ఆలయం చుట్టూ రక్షణ కూడా అయితే నిర్మించాలి. అలా నిర్మిస్తే ఈ అమ్మవారి ఆలయం ఎప్పటికీ మొలగదు, భక్తులకు దర్శనాలు నిరంతరం జరుగుతాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి రక్షణ కూడా నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతం ఈ గోదావరి వరద నీటిలోనే చేయడం జరిగింది. ఈ సంఘటన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ చాలామంది మహిళా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వరలక్ష్మీదేవి వ్రతాన్ని నిర్వహించేవారు. కానీ ఈ సంవత్సరం కేవలం అర్చక స్వామి వెంకన్న స్వామి మాత్రమే అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఏటా నిర్వహించే విధంగానే ఆ నదిలో అంటే ఆ వరద నీటిలో ఈ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం, నైవేద్యం పెట్టడం జరిగింది. ప్రభుత్వం స్పందించి వెంటనే రక్షణ కూడా నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.